వస్తే ప్రస్తుతం మనము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్. ఓకే. ఆయుర్వేదిక్ న్యాచురల్ డ్రింక్స్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా మీరు పెట్టబట్టి? నేను 14 ఇయర్స్ అవుతుంది. ఓకే. 14 ఇయర్స్ అవుతుందా? ఓకే. ఎట్లా తయారు చేస్తారన్నా? ఏమేమి జ్యూస్లు ఉంటాయి మన దగ్గర? మన దగ్గర పుదీనా, బటర్ మిల్క్, రాగి జావా, లెమన్ జ్యూస్, సబ్జా, ఓకే. స్పెషల్ స్వీట్ లస్సీ ఉంటుంది. ఓకే. పుదీనాలో పుదీనా, నిమ్మకాయ, అల్లం, తులసి, జల్జీరా, బ్లాక్ సాల్ట్ అన్ని కలిపి జ్యూస్ తయారు చేస్తాం. అది వేడి, డైజెషన్, గ్యాస్ ట్రబుల్, బాడీ కూల్, కిడ్నీ స్టోన్స్ పనిచేస్తుంది. ఓకే. లెమన్ జ్యూస్లో సబ్జా చేస్తాం కాబట్టి సబ్జా కూల్ ఇస్తుంది బాడీకి. ఓకే. న్యాచురల్ ఉంటుంది. లెమన్ ఫ్లేవర్ పౌడర్ అట్లాంటిది ఏం వాడదు. బటర్ మిల్క్ ఉంటుంది. బటర్ మిల్క్ కూడా బాగా అల్లం, జీరా వేసి మంచి యూస్ చేస్తాం. ఓకే. రాగి జావా అందరు తెలిసింది. రాగి జావా అంటే ఎనర్జీ డ్రింక్, ప్లస్ ఎండాకాలం తాగితే బాడీ కూల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళందరూ ఇది ఎక్కువ తాగుతారు రాగి జావా. స్పెషల్ స్వీట్ లస్సీ ఉంటుంది. ఓకే. లస్సీలో ఇంకా బాదాం, కాజు అన్నీ కలిపి చేస్తాం. డ్రై ఫ్రూట్స్ ఉంటుంది, ప్లస్ రూఅబ్జా, కోవా అన్ని కలిపి చేస్తాం. ఇది కూడా బాగుంటుంది. ఓకే. ఎట్లా తయారు చేస్తారన్నా? మీరే తయారు చేస్తారా? నేను ఓన్ ప్రొడక్ట్ ఇంట్లో తయారు చేస్తాను. ఇంట్లో తయారు చేస్తారా? ఓకే. ఒకసారి చూపిస్తారా? ఇది లెమన్ జ్యూస్ ఇలా ఉంటుంది. ఓకే. లెమన్ జ్యూస్ ఇదానా? ఇది బటర్ మిల్క్ అని. బటర్ మిల్క్. ఓకే. ఇది పుదీనా జ్యూస్, పుదీనా, జల్జీరా పుదీనా జ్యూస్. ఎండాకాలం పుదీనా చాలా మంచిది. పుదీనా జ్యూస్ చాలా మంచిది, ఒంటికి మంచిది, ఎండాకాలం వేడి తగ్గడానికి. ఓకే. ఇంకా ఇది రాగి జావ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. రాగి జావ. ఈ రాగి జావ ఇలా చేస్తాం. దీంట్లో బటర్ మిల్క్ యాడ్ చేస్తాం. రాగి జావలో ఏమేమి కలుపుతారన్నా? దీంట్లో అల్లం, జీరా, సాల్ట్, ఇంకా కొత్తిమీర, ఇంకా పెరుగు కూడా కలుపుతాం. సాల్ట్ కలుపుతుంది. లస్సీ. ఐస్ క్యూబ్ లస్సీ ఉంటుంది. ఇది చాలా కూల్ ఉంటుంది. లస్సీ ఏ టైప్ లో చేస్తారన్నా? లస్సీ ఏమేమి వాడతారు లస్సీ కోసం? లస్సీలో కర్డ్ వాడతాం ఎక్కువ, ప్లస్ రూఅబ్జా చేస్తాం బాడీ కూల్ కావడానికి. ఓకే. ఇంకా వెనిలా ఐస్ క్రీమ్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ చేస్తాం. ఓకే. ఇంకా ఇవే ఉన్నాయి అన్న మీ దగ్గర? 5 ఐటమ్ ఉంటాయి మన దగ్గర. 5 ఐటమ్స్. 5 ఐటమ్. ఓకే. ఎండాకాలంలో ఎక్కువ పబ్లిక్ వస్తారా? ఎండాకాలం ఎక్కువ సేల్ ఉంటుంది. కొంచెం వర్షాకాలంలో కూడా పెడతాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. వర్షాకాలం కొంచెం తక్కువ ఉంటుంది. ఎండాకాలం అయితే బాగా సేల్. ఇవన్నీ తయారు చేయడానికి ఎంత టైం తీసుకుంటారా? నాకు 2 గంటలు పడుతుంది. మార్నింగ్ 6కి లేచి 8 వరకు రెడీ చేస్తాం. ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ ఉంటుంది. ఇది నెక్స్ట్ డే పని చేయదు కూడా, ఖరాబ్ అయితే పడేయాల్సి. ఓకే. ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజే ఉంటుంది. మీరు ఇంత ముందుకి ఏం వర్క్ చేసేవాళ్ళను? ఇప్పుడు ట్రాలీ వర్క్ చేసేది. ట్రాలీ పని చేసుకొని ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి తినట్టు. 14 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాం. ఓకే. ఎట్లా ఉందన్న ఇప్పుడు బిజినెస్ మీకు? ఇట్లా బిజినెస్ చాలా బాగుంది. బయట కూల్ డ్రింక్స్ కన్నా థమ్స్అప్ లో అవన్నీ తాగడం బదులు ఇది తాగుతున్నారు. ఇది చాలా మంచిగా ఉంది. థమ్స్అప్ మీద అది కెమికల్ కాబట్టి అది ఎవరు తాగుతున్నారు ఈ మధ్య. ఇలాంటి డ్రింక్స్ తాగుతున్నారు కాబట్టి మాకు కూడా సేల్. బటర్ మిల్క్ ఎక్కువ సేల్ ఉంటుంది. బటర్ మిల్క్ ఎక్కువ సేల్ ఉంటుందా? ఒక మిగతా కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మార్చ్, ఏప్రిల్లో, మేలో ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు రోజుకి ఎంతగానో సేల్ చేయగలుగుతారు మీరు? అది పోతుంది. ఒక 70 లీటర్ వరకు బటర్ మిల్క్ చేస్తాను. 50 లీటర్ లెమన్. ఓకే. 100 లీటర్ పుదీనా జ్యూస్ కూడా ఎక్కువ పోతుంది. ఒక 50 లీటర్ పుదీనా జ్యూస్ పోతుంది. లస్సీ పోతుంది. వచ్చేసి 70 రూపీస్ బటర్ మిల్క్ కానీ, పుదీనా కానీ, లెమన్ కానీ ఉంటుంది. రాగి జావా లస్సీ అయితే 150 రూపీస్ పర్ లీటర్ వస్తుంది. ఓకే. గ్లాస్ వచ్చేసి 20 రూపీస్. గ్లాస్ వచ్చి ఏదైనా 20 రూపీస్. లస్సీ అయితే 40 రూపీస్ తీసుకుంటాం. లస్సీ ఒకటి 40 రూపీస్. పుదీనా అయినా, లెమన్ అయినా, బటర్ అయినా, లెమన్ కానీ అన్ని 20 రూపీస్. ఓకే. రాగి జావ అయినా అన్ని 20 రూపీస్ తీసుకుంటారు. అవైలబుల్ రేట్ లో ఉండాలని 20 రూపీస్ పెడతాం. మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. మనం బటర్ మిల్క్ దగ్గర ఉన్నాం. ఎండాకాలం రాగానే ప్రతి ఒక్కరు ఎండలో చాలా వేడితోని, ఎండతోటి వచ్చి చల్లగా బటర్ మిల్క్ తాగుతుంటారు. మనం కేబీఆర్ పార్క్ దగ్గరలో ఉన్నాము. అన్న దాదాపుగా 14 సంవత్సరాల నుండి పెడుతున్నాడు జ్యూసు. నేను ఇప్పుడు దాదాపుగా నేను 2010లో ఏమో తాగింటి. అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఇటు వెళ్తూ ఉండగా చూశాను. అన్న దగ్గర మనకు జ్యూస్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా బటర్ మిల్కే టేస్ట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ మీకు బ్యానర్లో చూసుకుంటే పుదీనా ఉంది, లెమన్ ఉంది, రాగి ఉంది, మీకు అన్ని రకాలు ఉన్నాయి. ఏదొచ్చినా కూడా మీకు 20 రూపాయలే. ఒక లస్సీ మాత్రము రేట్ ఎక్కువ ఉంది అంతే. మిగతా అన్ని 20 రూపాయలు. చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసి చూసి చెప్తాను మీకు. చాలా చల్లగా, చాలా బాగుంది. అందరు వచ్చి టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
టైం వస్తారా? ఎట్లుందన్న టేస్ట్? బాగుంటది ఇక్కడ, ఎందుకంటే రెగ్యులర్ గా నేను లాస్ట్ టైం కర్నూలు నుంచి కూడా నాన్ స్టాప్ రైడ్ చేసుకొని వచ్చిన, ఇక్కడే వచ్చి తాగిన అనమాట. బాగుంటది ఇక్కడ. వీళ్ళు 365 days ఉంటారు కదా ఇక్కడ, రెగ్యులర్ గా ఉంటారు, మంచిగా ఉంటది, టేస్ట్ కూడా బాగుంటది. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి వచ్చిన తాగడానికి. ఎప్పుడు బటర్ తాగుతారా ఇంకా వేరే? లే, నార్మల్ గా లెమన్ వాటర్ తో సబ్జా గింజలు ఇస్తారు, అట్లా బాగానే ఉంటది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ చేస్తాం, ఎందుకంటే టేస్ట్ అన్ని బాగానే ఉంటాయి ఇక్కడ. అన్ని జ్యూస్లు బాగుంటాయి, పుదీనా జ్యూస్ కానీ, రాగి జావతో కానీ, నాకు లెమన్ వాటర్, బటర్ మిల్క్, ఫుల్ లస్సీ ట్రై చేస్తున్నాం. ఇప్పుడు లస్సీ ట్రై చేస్తున్నాం, బాగుంటుంది. సమ్మర్ అయితే ఇంకా రెగ్యులర్. ఇది ఇప్పుడు నాకు యాక్చువల్ ఆఫీస్ ఇక్కడ బంజారా హిల్స్ అనమాట, వేరే విజిట్ చేయడానికి వచ్చి ఇట్లా వచ్చాను అనమాట. యాక్చువల్ మెయిన్ ఆఫీస్ వచ్చేసి జూబ్లీ హిల్స్, టాటా గ్రూప్ అనమాట, బీబీసీ గ్రూప్ నుంచి ఇట్లా చేస్తాం అనమాట. బీబీసీ గ్రూప్ మాది. ఇక్కడ మాది మహేంద్ర, టాటా మోటార్స్, తనిష్క్ జ్యువెలరీ, వాచెస్ కూడా ఉంటాయి. ఇట్లా దానికి మార్కెటింగ్ చేస్తూ ఇంకా బయట ఎండకి తిరుగుతూ ఉంటాం కదా, ఎక్కడ ఆకుండా డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తాం అనమాట. ఇంకా ఇట్లా వస్తాం. ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి.